ఆయుర్వేద ఔషధాల గని నేరేడు తీపి, వగరు, పులుపు రుచుల మిశ్రమాలతో కూడిన ఈ పండ్లను ఇష్టపడని వారు ఉండరు. మార్కెట్లో ఎంత ధర ఉన్నా కొనుక్కొని తినక మానరు. అంత డిమాండ్ ఉన్న అల్లనేరేడు పంటను సాగు చేసే రైతులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కావడంతో కొన్ని మెలకువలను పాటిస్తే మంచి దిగుబడి పొందొచ్చని తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. చాలా వేగంగా పెరిగే పండ్ల వృక్షం ఏదైనా ఉందా అంటే అది నేరేడు వృక్షమే. దాదాపు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. 100 ఏళ్లకు పైగా ఫల సంపదను అందించగల వృక్షమిది. గట్టిగా ఉండే ఈ చెట్టు కాండం కలప అవసరాలను కూడా తీరుస్తుంది. మన దేశంలో అన్ని వాతావరణ స్థితిగతుల్లో నేరేడు సాగుకు అనుకూలత ఉంది. దేశీయ ఎగుమతుల వ్యాపార రూపంలో ఈ పండ్లు రైతులకు మంచి లాభసాటితో కూడిన పంట. ప్రస్తుతం కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో ఎకరానికి 100 మొక్కల చొప్పున నాటుతున్నారు. చెట్టు ఎత్తు 15 అడుగులకు మించి పెరగకుండా ఏటా కొమ్మల కత్తిరింపు ద్వారా నియంత్రిస్తున్నారు. నాటిన 3వ సంవత్సరం నుండి ఫలసాయం ప్రారంభమవుతుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పూతకి వచ్చి జూన్, జులై నెలల్లో పండ్లు కోతకొస్తాయి. చెట్టుకి 75 నుంచి 100 కిలోల దిగుబడి పొందే వీలుంటుంది. ఈ పంట కాపు 2 నెలలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కాపును నిలబెట్టుకోవాలంటే పూత రాలకుండా చూసుకోవాలి. మార్చి నెల పూత వచ్చే సమయం కాబట్టి పూతను కాపాడుకునేందుకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలో తెలియజేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హరికాంత్ పోరిక. నేరేడు చూసుకున్నట్టయితే చాలా పోషక విలువలు ఎంతగానో ఉన్నాయి. సో ఇందులో మనము పెద్దలు ఎంతగానో ఇష్టపడి మరి అదేవిధంగా ఎన్నో సూక్ష్మ పోషకాలు మనకి ఈ నేరేడు పండులో లభ్యమవుతుంది. సో ఈ సూక్ష్మ పోషకాలు అదేవిధంగా మనకి చాలా వరకు మనకి రోగ నిరోధక శక్తి, అదేవిధంగా మనకి ఎంతగానో మనకి మందుల తయారీలో ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఈ నేరేడు పండు. ఈ తోటలు మనకి ఏవైతే భూములు ఎక్కువగా నీటి వ్యవస్థ తక్కువగా ఉన్న నేలలు, అదేవిధంగా మనకి నేలలు సరిగ్గా అంటే మనకి క్షారవంతమైన నేలలు, అదేవిధంగా మనకి బెట్ట భూములు ఉన్నట్టయితే ఈ పంట కూడా ఆ నేలల్లో అనుకూలమైన పంటగా మనము భావించవచ్చు. నేరేడు చెట్టు మనకి తక్కువ నీటి వ్యవస్థతో మనం వీటిని పెంచవచ్చు. సో ఇందులో మనకి ప్రస్తుతానికి పంట రావడానికి సమయాన్ని దాదాపు తగ్గించుకోవడం కోసము మనము ఇందులో గ్రాఫ్టింగ్ పద్ధతిని కూడా ఇందులో ఏర్పరిచి మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు, అంటు మొక్కల్ని మనము ఉంచడం జరిగింది. ఈ అంటు మొక్కల వల్ల మనకి ఈ మన పంట లభ్యమయ్యే సమయాన్ని తగ్గించి మనకి 5 నుండి సంవత్సరాల వరకు మనకు పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇందులో చూసుకున్నట్టయితే ఈ సమయంలో ఈ నేరేడు అనేది నెక్స్ట్ పూత వచ్చే సమయానికి రెడీ అవుతుంది. సో అందులో మనం ఈ పంట కూడా మనకి మామిడి మాదిరిగానే ఈ నేరేడు కూడా మనకి ఎండాకాలంలో మనకి పంట వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పూత అనేది మనకి ఫిబ్రవరి ఆఖరి మరియు మార్చ్ మొదటి వారంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ముఖ్యంగా మనము ఎండు పుల్లలు అనేది ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాము. ఈ ప్రతి సంవత్సరము తమ క్షేత్రస్థాయిలో తమ తోటల్లో ఈ ఎండు పుల్లను నివారించినట్టయితే, ఎప్పటికప్పుడు ఈ ఎండు పుల్లలు గమనించి తీసేసినట్టయితే మనకి శీలీంధ్రం నుంచి మనము అధిగమించవచ్చు. అదేవిధంగా మన పంట తోటల్లో చెత్త చెదారం అనేది లేకుండా నీట్గా అంటే మన తోటని కలుపు మొక్కలు లేకుండా ఉంచుకున్నట్టయితే తక్కువ సస్యరక్షణతో ఈ పంటని మనము తీసుకోవచ్చు. పూత వచ్చే దశలో అంటే మనము ఫిబ్రవరి ఆఖరిలో లేదంటే మార్చి మొదటి వారం నుంచి మనము నీటిని ఏర్పరచుకున్నట్టయితే ఈ పూత రాలకుండా మనము నివారించవచ్చు. అదేవిధంగా పూత మనకి రాలుతున్నట్టుగా మనము భావించినట్టయితే మనకి ప్లానోఫిక్స్ లభ్యమవుతుంది. ఈ ప్లానోఫిక్స్ని మనము ఒక 3 గ్రాములు ఒక 15 లీటర్ నీటికి కలుపుకొని ఒకసారి పిచికారీ చేసినట్టయితే మనకి పూత రాలకుండా, అదేవిధంగా పిందె ఎక్కువగా పెద్దగా ఏర్పడి పిందె పరిమాణాన్ని పెంచి మరియు పిందె యొక్క నాణ్యతని పెంచడానికి కూడా
ఇది దోహదపడుతుంది. అదేవిధంగా మనము ఇందులో మనము సూక్ష్మ పోషకాలు ఒకసారి మనం పిచికారీ చేసినట్టయితే అది కూడా మనము అధిగమించి మంచి నాణ్యతమైన పండుని మనము తీసుకోవచ్చు. అదేవిధంగా మనము నేలలో మనకి కావాల్సిన పోషకాల విలువల్లో చూసుకున్నట్టయితే మనము ఏదైతే పండు దశలో అంటే మనకి పూత నుండి పండు ఏర్పడే దశల్లో మనం ఒకసారి ఒక దఫాలుగా మనము యూరియా మరియు పొటాష్ని ఇచ్చినట్టయితే మన పండు ఎదుగుదల కోసము ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీటి వ్యవస్థ ఏదైతే డ్రిప్ పద్ధతుల్లో ఇస్తున్నామో ఆ డ్రిప్ పద్ధతుల్లో ఇచ్చిన వాళ్ళు కూడా మనము నీటిలో కరిగే పోషకాలని మన ఫర్టిగేషన్ ద్వారా ఇచ్చినట్టయితే ఈ పంట అనేది మనకి ఎంతగానో కాయ సైజు పెరిగి మరియు ఎక్కువగా మనకి పూత ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఇది మార్కెట్ సమయంలో ఈ పండును కోయడం కూడా తగు జాగ్రత్తలతో కోసినట్టయితే కింద భూమిపైన పడకుండా మన తగు జాగ్రత్తలతో హార్వెస్టర్తో కానీ లేదంటే మనము గ్లౌజులు వేసుకొని చేత్తో హార్వెస్ట్ చేసినట్టయితే పండు నాణ్యత అనేది కోల్పోకుండా మనం మార్కెట్లో ఇచ్చినట్టయితే ఎంతగానో మనకు రైతుకి అధిక దిగుబడులు పంట ద్వారా కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏవైతే తోటల్లో పోషకాలు ఈ పని తోటల్లో మన నేరేడు ఆకులు అనేది రాలడం సహజంగా చూస్తూ ఉంటాము. ఈ నేరేడు ఆకులు రాలిన ఆకుల్ని మనం ఒకసారి మన తోటలో దుక్కినట్టయితే ఆ ఆకులన్నీ భూమిలో కలిసేసి పోషక విలువల్ని మన నేలల్లో పెంచడం జరుగుతుంది. వాటి ద్వారానే మనకి ఈ పోషకాలు మన చెట్టుకి ఎక్కువగా అందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రైతులు దృష్టిలో పెట్టుకొని పంటని కూడా మనము వేసుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఒక్కో నేరేడు చెట్టు నుండి 80 నుంచి 100 కిలోల దిగుబడి పొందవచ్చు. ఇటు పండ్లకు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు సరైన యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే అధిక దిగుబడులను పొంది ఆర్థికంగా నిలదొక్కునే అవకాశముంది.